ఇక చలి పెడుతుందని కోటేస్తే సడన్ గా ఎండొస్తుందని గొడుగు తీస్తే ఇంతలో మరి వాతావరణం మారిపోయి వానగా మారుతుంది. ఇక ఇలాంటి వాతావరణం భిన్న వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏపీలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఒకవైపు పెరుగుతున్నాయి, ఇక మరోవైపు ఆకాశం మేఘావృతం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కొనసాగుతుంది. ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక చూసుకుంటూ పోతే సాధారణంగా సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి తరుణంలో అకాల వర్షాలు కురవటం, సాయంత్రానికి చలేయటం ఇక రాష్ట్రంలో ఏర్పడిన భిన్న వాతావరణాన్ని సూచిస్తుంది. ఇక పార్వతీపురం, మన్యం జిల్లాలో వాతావరణంలో మార్పులు ఆ జిల్లా వాసులనే కాదు, రాష్ట్ర ప్రజలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాలూరులో ఉన్నట్టుంది ఒక్కసారిగా ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఇక మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా వాన కురవడమే విచిత్రంగా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ భిన్న వాతావరణమే ఉంది. ఇలా చూస్తే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎండత తీవ్రత కొనసాగుతుంది. అలాగే కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. కాకినాడ జిల్లా, తుని, కృష్ణా జిల్లా, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురంలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 36.2, ఇక అనంతపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు అప్పుడే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరి నడి వేసవిలో ఎలా ఉంటుందోనని ఊహించుకొని ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో భిన్న వాతావరణంపై ప్రజల స్పందన ఎలా ఉంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఈ వివరాలను వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. ఈ వాతావరణంలో వింతల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి మణి తణుకు నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ మణి. మణి చెప్పండి, ఎండల తీవ్రత ప్రజలపై ఏ విధంగా ఉంటుంది? రైట్ గగన, ఎండల తీవ్రత ప్రజల జీవన శైలి మీద పడుతుందని చెప్పవచ్చు. ఉదయం 7 గంటల నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండలైతే నమోదవుతున్నాయి. ఈ ఎండల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఆటో వాళ్ళ సంబంధించిన వాళ్ళు, అదే విధంగా రోడ్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అలాగే స్విగ్గీ, జొమాటో సంబంధించి ఫుడ్ డెలివరీ బాయ్లకి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కూడా ఈ ఎండల తీవ్రతకు 11 గంటల లోపే వాళ్ళ పనులను ముగించుకుని సాయంత్రం తిరిగి 4 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళ పనులకి వెళ్తున్నారని కూడా చెప్పవచ్చు. కొన్ని రద్దీగా ఉండే ప్రాంతాలు కూడా ఇప్పటికే మధ్యాహ్నం వేళ నిర్మర్శంగా కూడా కనిపిస్తున్నాయి. కాక ఈ విధంగా చూసుకుంటే ఎండల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కొన్ని ఆరోగ్యంలో మార్పులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎండాకాలంలో ఎక్కువ డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కూడా చల్లటి ద్రవ్యాలతో పాటు పలచని బట్టలు కూడా వేసుకోవాలి. అదే విధంగా బయటికి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ ఒక టోపీ గానీ, ఏదైనా ఒక వస్త్రం గానీ, లేదన్నా గొడుగు కూడా పట్టుకుని వెళ్ళాలంటున్నారు. ఒకవేళ ఎండ తీవ్రతలో ఏదైనా ఇబ్బంది జరిగితే కూడా వెంటనే తక్షణమే ఒక చల్లటి ప్రాంతంలోకి వెళ్ళి తదుపరిగా డాక్టర్లకు చూపించవలసిన పరిస్థితి కూడా ఉంది గగన. ఎస్ మణి, మీరు చెప్పినట్లు నిజంగా అంటే గొడుగు తీసుకెళ్తే వాన రాకుండా ఎండొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఎండ వస్తుందని చెప్పేసి, లేదంటే చలి వేస్తుందని చెప్పి స్వెటర్ తీసుకెళ్తే వర్షం పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటారు? అంటే వాతావరణంలో రకరకాల మార్పులు ఇప్పుడే చూస్తున్నాం మనం ప్రత్యేకంగా. రైట్ గగన, ఫిబ్రవరి ఎండింగ్కే కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎండ అంత వచ్చేది కాదు. మార్చిలో మధ్యలో వచ్చేది. ఇది మార్చి, ఏప్రిల్, మేకి ఉండేది. కానీ ముందస్తుగానే ఎండలు వచ్చాయి. అదే విధంగా వర్షం కూడా వస్తుంది గగన. మనం చూసుకున్నట్లయితే గోదావరి జిల్లాలో గత 2 రోజులకు కూడా మబ్బుకృతమై కొన్ని ప్రాంతాలలో వర్షం కూడా ఏర్పడింది. దాంతోపాటు ఈదురుగొర్రెలు కూడా వచ్చాయి. దీనివల్ల ప్రజలు అయోమయంలో కూడా పడుతున్నారు గగన. అటు వాళ్ళ ప్రయాణంలో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం గగన, విద్యార్థులు కూడా దీనికి ఎక్కువ ఇబ్బంది అయితే కూడా గురవుతున్నారు. ఒక పక్కన వాళ్ళ యొక్క ప్రయాణంలో ఈ ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ యొక్క తగిన చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా అకస్మాత్తుగా వర్షం గురవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గగన. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడంతో పాటు దారి పొడుగున అంటే ట్రావెలింగ్ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దాని గురించి ఏమంటారు? రైట్ గగన,
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఒక ట్రాన్స్పోర్ట్ విధానంలో కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రిలేషన్ లో కూడా ఎవరన్నా కొంతమందిని అయితే ప్రత్యేకంగా వాళ్ళ పనులు మానుకుని దింపవలసిన పరిస్థితి, ఆ పరీక్షా కేంద్రాల దగ్గర దింపవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. కాకపోతే కొంతమందికి ఆ సౌకర్యం లేని వాళ్ళు ఒక ట్రాన్స్పోర్ట్ ను కూడా చూసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఒక ఆర్టీసీ సంబంధించిన వాటిలో కూడా వెళ్ళవలసి వస్తుంది. కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకి ఆ బస్సులు నిలుపుదల కూడా ఒక్కొక్కసారి ఆపొచ్చు, ఆపకపోవచ్చు. కానీ ఈ పరీక్షల టైంలో కూడా ఎక్కడైనా సరే విద్యార్థులు కనిపిస్తే కూడా ప్రతి ఒక్కరు మానవత దృక్పథంతో కంపల్సరీ ఎక్కించుకుని పరీక్షా కేంద్రాల దగ్గరికి తీసుకువెళ్లి దింపే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా పోలీసులు కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఉన్న హోంగార్డ్ పోలీసులు కూడా అటువంటి పిల్లలు ఎవరైనా కనిపిస్తే కూడా కళాశాలల దగ్గరికి తీసుకెళ్లి దింపి వాళ్ళకి టయానికి అందుబాటులో దింపేలాగా కూడా జరుగుతుంది గగన. ఎస్ మనీ, ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్షాలు అనేవి వర్షాకాలంలో మాత్రమే పడేవి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా హుదూద్ తుఫాన్ లేదంటే మోందా తుఫాన్ లాంటి తుఫాన్ కూడా సడన్ గా, అంటే వాతావరణం మనం అసలు ఊహించలేని విధంగా వస్తుంది. దీనికి ప్రత్యేక కారణం ఏమంటారు? రైట్ గగన, విపత్తు సంస్థలతో పాటు వాతావరణ శాఖ కూడా చెప్పే విధానాలు బట్టి చూస్తే మారుతున్న జీవన విధానంలో పాటు అడవులు అంతరించిపోవడం, దాంతో పాటు కార్పొరేట్ స్టైల్లో భవనాలు మొత్తం ఎక్కడ కూడా గ్రీనరీ సంబంధించిన పచ్చదనం కూడా లేకపోవడం, ఇటువంటి వాటికి కూడా దీనికి కారణవచ్చు. దాని తగ్గట్టు ప్లాస్టిక్ విధానం పెరిగిపోవడం, అతిగా పెరిగిపోవడం, ప్రజలకు కూడా ఎంత ప్రభుత్వాలు అవగాహన చేసినా కూడా దీని పక్కన చూసినంతగా వ్యవహరించడం చిన్న చిన్న తప్పు అలా పెరుగు ప్రమాదంగా మారి ఇటువంటి విపత్తులు కూడా జరుగుతున్నాయి గగన. ఇందులో భాగంగా ఇది ఒక ముఖ్యంగా కారణం అని కూడా మనం చూడొచ్చు గగన. రైట్ మనీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.